ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి దేవా, మీ మాటలను నేర్పించబోతుండగా సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సెమినార్ 15వ భాగం కార్యక్రమంలో మనం నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, ముందుగా ప్రకటించుకున్న విధంగా భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. 1 సెకండ్ ఒకసారి మీరు చెప్పండి. భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? 1 సెకండ్ మళ్ళీ చెప్పండి. భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కొన్ని కోట్ల మంది, లక్షల మంది, వేల మంది, ఎంతో మంది కూడా ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందుతున్నారు. మంచిది. అయితే పొందిన కొంతకాలానికి లేదా సంవత్సరం, 2 సంవత్సరాలు, కొన్ని రోజుల తర్వాత లోకంలో కలిసిపోతున్నారు. కారణం ఏమిటంటే, వారి భక్తి జీవితం అనేది ఫెయిల్ అయిపోతుంది. ముందుగా ప్రభువుని అంగీకరించి నేను ప్రభు కోసం బ్రతుకుతాను, జీవిస్తానని సంఘం సాక్షిగా ఒప్పుకున్నటువంటి క్రైస్తవుడు, క్రైస్తవురాలు లోకంలో కలిసిపోతున్నారు ఈరోజు చాలా మంది. అట్టి వారు మేలుకొల్పు నిమిత్తము, మరి సరిగా జీవించేవారు మరి ఎక్కువగా భక్తి కలిగి జీవించు నిమిత్తము ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దేవుని పిల్లరా, మొదటిగా వినే పాఠం, దాని భావం, దాని అర్థం ఏమిటో మనకు తెలియాలి. ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనము? భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు. భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మొదటిగా ఈ పాఠంలో ఏముందంటే భక్తి అని ఉంది. ఈ పాఠంలో ఏం రాయబడిందండి? భక్తి అని. భక్తి డెఫినేషన్ మనకు తెలియాలి. భక్తి అంటే ఏమిటో మనకు తెలియాలి. భక్తి అంటే అర్థం ఏమిటో మనకు తెలియాలి. భక్తి అంటే అర్థం ఏమిటంటే, రాసుకోండి, నేను చెప్తున్నాను. భక్తి అనగా అర్థం ఏమిటంటే, ఏమండి, దేవుని మాటకు కట్టుబడి దేవుని మాటను ఆచరిస్తూ జీవించే విధానాన్ని భక్తి అంటారు. దేవుని మాటకు కట్టుబడి దేవుని మాటను ఆచరిస్తూ జీవించే విధానాన్ని భక్తి అంటారు. దేవుని మాటకు కట్టుబడి దేవుని మాటను ఆచరిస్తూ జీవించే విధానాన్ని భక్తి అంటారు. ఫెయిల్ అనేది మరొక పదంగా మనం వాడాం. ఫెయిల్ అంటే అర్థం ఏమిటంటే, దేవుని మాటను ధిక్కరిస్తూ దేవుని మాటను విడిచి జీవించటాన్ని ఫెయిల్ అవటం అంటారు. దేవుని మాటను విడిచి జీవించటాన్ని ఫెయిల్ అంటారు. అయితే ఈ మనకు బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు ఇమిడింప చేయబడి ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఎన్ని ఉన్నాయి బైబిల్ మనకి? ఇందులో బైబిల్ అంతా ఒకటే అనుకుంటారు చాలా మంది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఇందులో 2 ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అయితే పాత నిబంధనలో భక్తులు ఎందుకు ఫెయిల్ అయ్యారు, క్రొత్త నిబంధన జీవితంలో భక్తులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, 2 భాగాలుగా మనం నేర్చుకున్నాం. మొదటి భాగాన్ని ఒకసారి మనం నేర్చుకోబోయేది ఏంటంటే, మొదటిది పాత నిబంధన భక్తి జీవితం. మొదటిగా పాత నిబంధన భక్తి జీవితం గురించి మనం నేర్చుకుందాం. 2 భాగాలుగా చెప్పుకుందామని మనం అనుకుంటున్నాం. 2 భాగాలుగా చెప్పుకుందాం.
పాత నిబంధన భక్తి జీవితంలో ఎన్నో సందర్భాలు, ఎన్నో వివరణలు మనకు రాయబడి ఉన్నాయి. అయితే అన్ని చెప్పటానికి, అన్ని వినటానికి ఒక రోజుతో రాదు. కాబట్టి ఒక సందర్భాన్ని నేర్చుకుందాం ఈరోజు మనం. పాత నిబంధన గ్రంథము యెహోషువ గ్రంథము, పాత నిబంధన యెహోషువ గ్రంథము తీయాలండి, అందరూ తీయాలి. యెహోషువ గ్రంథము పాత నిబంధన యెహోషువ గ్రంథము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా ఈ బాధ్యతలన్నింటినీ ఎవరికి అప్పచెప్పాడంటే యెహోషువకు అప్పచెప్పాడు. మోషే మృతి నొందిన తర్వాత ఈ బాధ్యతలన్నింటినీ ఎవరికి అప్పచెప్పాడనంటే మోషే గారికి ఈ బాధ్యతలన్నీ దేవుడు అప్పచెప్పాడు. అప్పచెప్పేటప్పుడు వారికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ చెప్పాడు దేవుడు. వాళ్ళకి కండిషన్స్ కొన్ని చెప్పాడు దేవుడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమున ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయులు దేశమంతయు పడమటి మహాసముద్రము వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నింటిన ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసుకుందరు. యెహోషువకి ఇచ్చినటువంటి దేవుని వాగ్దానం ఏమిటంటే నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలబడడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా ప్రదేశం అంతా వారిదే అని చెప్పాడు. అరణ్యమున ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమటి మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. యెహోషువ జనాంగాన్ని నడిపిస్తున్న క్రమంలో ఆయనకి ఇచ్చినటువంటి విధి, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు. మీరు నేనిచ్చుచున్న దేశాన్ని మీరు సంపాదించుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీదే. ఎక్కడికి వెళ్ళినా మీరు గెలుస్తారు. ఎక్కడికి వెళ్ళినా మీరు నిలబడతారు. ఎక్కడికి వెళ్ళినా మీరు సక్సెస్ అవుతారని దేవుడు వారికి ఒక నిబంధనగా చెప్పి, వారికి కొన్ని కండిషన్స్ చెప్పి దేవుడు వారిని బయలుదేరమన్నాడు. అయితే దేవుడి పిల్లలారా, వీరందరూ బయలుదేరినప్పుడు వారికి వెళ్ళాలంటే దేశాల నిండా జనాంగం ఉంటుంది. ఆ జనాంగంతో యుద్ధం చేసుకుంటూ దేవుడు ఇచ్చిన ప్రదేశానికి వారు వెళ్ళాలి. అయితే మొట్టమొదటిగా వారి ప్రయాణంలో యెహోషువ నాయకత్వంలో యెహోషువ బయలుదేరేటప్పుడు ఆ జనాంగాన్ని అంతా తీసుకున్నప్పుడు వారికి మొట్టమొదటిగా ఎదురైనటువంటి పట్టణము యెరికో పట్టణం ఎదురైంది. వాళ్ళకి ఏ పట్టణం ఎదురైందండి? వాళ్ళకి యెరికో పట్టణం ఎదురైంది. బాగా గుర్తు పెట్టుకోవాలా, యెరికో పట్టణం. ఈ యెరికో పట్టణపు రాజు ఏం చేశాడనంటే, ఈ ఇశ్రాయేలీలు మా దేశం గుండా ప్రయాణం చేస్తూ మమ్మల్ని ఓడించడానికి వస్తున్నారని ఆ పట్టణము చుట్టూరా కూడా గోడని ఏర్పాటు చేసుకుని పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యెరికో పట్టణం చుట్టూ కూడా కోట గోడ ఉంది. ఎవ్వరు కూడా ఈ పట్టణంలోనికి వెళ్ళటానికి దారి లేదు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి ఈ పట్టణం గుండా? ఇశ్రాయేలీలు వెళ్ళాలి. యెహోషువ వారిని నడిపిస్తున్నాడు. యెహోషువ వారు ముందు వెళుతున్నాడు. యెహోషువ వీరిని తీసుకొని ఈ పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని జయించి ఈ యెరికో పట్టణం గుండా ఆయన వెళ్ళాలి తన సైన్యాన్ని తీసుకొని వెళుతున్న క్రమంలో దేవుడు వారికి ఏం చెప్పాడు వారికి? మీరు ఏ స్థలములో అయితే వెళుతున్నారో, బాగా వినాలి, మీరు ఏ స్థలములకు అయితే వెళుతున్నారో ఆ స్థలం మీకు ఇస్తాను. మీరు ఎక్కడైతే జీవిస్తారో అక్కడ విజయం మీదే. మీరు ఎక్కడైతే వెళతారో ఆ స్థలములు ఎవ్వరు కూడా మీ ఎదుట నిలబడలేరు అన్నప్పుడు
ఈ ఎరుకో పట్టణాన్ని దాటి వెళ్ళాలన్నప్పుడు ఎరుకో పట్టణం చుట్టూ కూడా కోటగోడలు ఏర్పాటు చేసుకుని ఎరుకో రాజు వీరిని రాకుండా పకడ్బందీగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. అతి క్రమంలో యెహోషువ వేగుల వారిని పంపిస్తే చూసిరండి, ఆ పట్టణానికి మనం జయించాలని పంపించినప్పుడు ఆ పట్టణం చుట్టూ కోటగోడ ఉంది, మనం ఆ పట్టణానికి వెళ్ళలేము, ఆ పట్టణాన్ని దాటలేము, అంత సెక్యూరిటీతో ఉందని వెళ్ళినటువంటి వేగుల వారు అంటే సీక్రెట్ ఏజెంట్స్ అని చెప్పుకోవచ్చు, చూడటానికి వెళ్ళిన వారని చెప్పుకోవచ్చు, రాయబారులు అని మనం ఒక పదంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఎరుకో పట్టణానికి వారు వెళ్లాల్సిన క్రమంలో దేవుని పిల్లలరా, దేవుడు వారికి చెప్పింది ఏమిటంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, మీరు ఆ పట్టణాన్ని ఏమీ చేయొద్దు, ఆ పట్టణం చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఏం చేయమన్నాడు వాళ్ళని దేవుడు? ఆ ఎరుకో పట్టణం చుట్టూరా కూడా మీరు ప్రదక్షిణలు చేయండి. ఎన్ని రోజులు చేయండి అంటే 7 రోజులు ప్రదక్షిణలు చేయండి. ఈ 7 రోజులు ప్రదక్షిణలు చేసి 7వ రోజు కేకలు వేయండి. 7వ రోజున వాటంతటికి అవే ఎరుకో పట్టణపు గోడలన్నీ కూలిపోతాయని చెప్పాడు దేవుడు. ఎక్కడైనా చుట్టూరు ప్రదక్షిణలు చేస్తే గోడలు కోలుతాయా? కోలుతాయండి? నమ్మవచ్చా? మనం ఇప్పుడు ఒక కోట గోడ ఉంది, లేకపోతే ఒక తలుపు ఉంది, తలుపులోంచి అవతల పోవాలని తిరుగుతున్నాం అనుకో, సాధ్యపడుద్దా? కానీ దేవుడు యెహోషువ నాయకత్వంలో ఈ పట్టణం గుండా నువ్వు వెళ్ళాలంటే చుట్టూ మీరు విశ్వాసముతో ప్రదక్షిణలు చేయండి. ఎన్ని రోజులు చేయాలంటే 7 రోజులు చేయాలి. 6 రోజులు ప్రదక్షిణ చేసిన తర్వాత 7వ రోజు వాటంతట అవే ఇవన్నీ కూలిపోతాయి, ఆ పట్టణాన్ని మీరు జయించవచ్చు, ఆ పట్టణం గుండా మీరు వెళ్ళొచ్చు అని దేవుడు వారికి చెప్పాడు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా క్వశ్చన్ చేయకుండా 6 రోజుల పాటు, శిరీష విన్నవా, 6 రోజుల పాటు ఈ పట్టణం చుట్టూ ప్రదక్షిణ చేసి 7వ రోజు పట్టణం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు వారు విశ్వాసంతో తిరుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఎరుకో పట్టణపు గోడలన్నీ కూలిపోయాయి. ఎరుకో పట్టణపు గోడలన్నీ కూలిపోయాయి. ఎరుకో పట్టణపు గోడలన్నీ ఎప్పుడైతే కూలిపోయాయో వీరికి ఆ పట్టణానికి వెళ్ళటానికి సులువైంది. ఆ పట్టణాన్ని గెలిచారు. ఆ పట్టణాన్ని గెలిచి ఈ పట్టణంలో ఉన్న సంపదనంతా తీసుకున్నారు. ఈ పట్టణాన్ని మొత్తము ఆక్రమించారు. ఈ పట్టణం గుండా వారు తిరిగి వెళ్ళాలి. బాగా గమనించండి దేవుని పిల్లారా, ఎరుకో పట్టణం మీద ఏమన్నా కష్టపడ్డారా వాళ్ళు విజయం సాధించడానికి? ఏం కష్టపడలే. దేవుడు విశ్వాసముతో ఆ పట్టణం చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నప్పుడు ప్రదక్షిణలు చేస్తే ఈ కోట గోడలన్నీ కూలిపోయి ఈ పట్టణాన్ని వారు జయించారు దేవుని పిల్లరా. అయితే ఎరుకో పట్టణానికి ఇశ్రాయేలీలు అందరూ వచ్చారు. ఈ పట్టణంలోనికి ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎరుకో పట్టణంలోకి వచ్చేసారు. అందరూ ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఈ ఎరుకో పట్టణంలో జీవిస్తున్నారు. ఇట్టి క్రమంలో వీరికి మరొక చిన్న గ్రామం ఎదురైంది దాటడానికి. వీరికి ఒక చిన్న గ్రామం ఎదురైంది. ఏంటి ఆ గ్రామం అంటే హాయి అనే పురము, చిన్న పట్టణం, ఊరు లేదా పల్లెటూరు, మనలాంటి ఊరు అనుకోవచ్చు. హాయి అనే పురము వారికి ఎదురైంది. ఏ పట్టణాన్ని జయించారు వాళ్ళు? ముందుగా బాగా వినాలి. ఏ పట్టణాన్ని జయించారు వాళ్ళు? ఎరుకో పట్టణాన్ని జయించారు. ఎరుకో పట్టణాన్ని వారు జయించిన తర్వాత వారికి ఒక చిన్న పల్లెటూరు ఎదురైంది వాళ్ళకి. ఈ పట్టణం పేరేమిటి? హాయ్. ఇలా అనండి ఒకసారి, ఇలా అనండి. హాయ్ అంటే హాయి అనే పురము వాళ్ళకి ఎదురైంది. ఈ చిన్న పల్లెటూరు. ఈ చిన్న పల్లెటూరు ఎదురైతే వాళ్ళందరూ అనుకున్నారు, యెహోషువ అన్నాడు వేగుల వారిని పంపించాడు, హాయి అనే పురం వెళ్ళిరండి, ఆ పట్టణం ఎలాంటిదో, ఆ పట్టణాన్ని మనం ఎలా జయించాలో, ఆ పట్టణాన్ని ఎలా దాటిపోవాలో చూడమంటే వెళ్ళారు వాళ్ళు. హాయి అనే పురం వెళ్ళి విజయంతో సంతోషంతో ఉన్నారు. ఎరుకో పట్టణపు కోట గోడలన్నీ కూలిపోయాయి. ఇక మనకి చిన్న ఊరు ఒక లెక్క, పెద్దోన్నే కొట్టామనుకోండి చిన్నోడు మనకు లెక్క అంటారు కదా. అలాగే ఎరుకో పట్టణాన్ని జయించిన మనకి
ఈ హాయి అనే ఒక పురము చిన్న పురము అనుకున్నారు వాళ్ళు. అయితే దేవుని పిల్లరా, వేగుల వారు ఆ పట్టణానికి వెళ్ళారు చూడటానికి. చూడండి, ఆ పట్టణానికి వెళ్ళారు చూడండి వాళ్ళు, వేగుల వారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోషువ మీరు వెళ్లి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కునున్న బెతావేను దగ్గరున్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురము వేగు చూచి యెహోషువ వద్దకు వచ్చి జనులందరినీ వెళ్ళమీకము 2-3 వేల మంది వెళితే ఆయన పట్టుకోవచ్చు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే, పట్టణం చాలా చిన్న పల్లెటూరు, లక్షల మంది అవసరం లేదు, వేల మంది అవసరం లేదు, ఒక 2 కానీ 3 వేల మంది కానీ వెళితే ఈ పట్టణాన్ని జయించవచ్చు అని చెప్పారు. వాళ్ళు అనుకున్నారు, ఎరికోని జయించాం మేము, మాకు ఇక ఎదురు లేదు. హాయి అనే పురం మనమందరం ఎందుకు, అందరికి ఆయాసం ఎందుకు, అందరూ యుద్ధాలు కత్తులు పట్టుకొని, అందరూ డాళ్ళు పట్టుకొని, అందరూ రథాలు వేసుకొని, అందరూ గుర్రాలు వేసుకొని ఎందుకు వెళ్ళాలి, చిన్నపిల్లలు వెళ్ళినా జయిస్తారని అనుకుంటారు వాళ్ళు. 2-3 వేల మందిని పంపించాడు. చూడండి ఏం జరుగుతుందో పంపిస్తే. అప్పుడు 4వ వచనం చూడండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గౌని యొద్ద నుండి షబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేను. వినండి దేవుని పిల్ల, 2-3 వేల మంది వెళ్తే ఈ హాయి అనే చిన్న పల్లెటూరుని జయించవచ్చు అనుకున్నారు. 2-3 వేల మంది వెళ్ళారు, 36 మంది చచ్చిపోయారు. ఈ పోయిన వారందరినీ షబారీము పట్టణం వరకు, షబారీము ప్రాంతం వరకు ఉరికిచ్చి కొట్టారు వాళ్ళు. అప్పుడు యెహోషువ ఆలోచనలో పడ్డాడు. కెప్టెన్, నాయకుడు. ఇంట్లో ఏదన్నా శ్రమ వస్తే ముందు ఆలోచనలో పడేది ఎవరండి? కుటుంబ పెద్ద. కుటుంబంలో ఎవరికన్నా ఏమైతే ముందుగా ఎవరు బాధపడతారు? కుటుంబ పెద్ద బాధపడతాడు. అలాగే యెహోషువ బాధపడుతున్నాడు. ఏమిటి? దేవుడు ఏ స్థలముకు వెళ్ళినా మీదే అన్నాడు, ఎక్కడికి వెళ్ళినా హద్దులు గీసి ఇదంతా మీదే అని చెప్పాడు, ఏ పట్టణంలోకి వెళ్ళినా విజయం మీదే అన్నాడు. ఏంటి అని యెహోషువ ఏం చేస్తున్నాడో చూడండి. 6వ వచనంలో, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయము కాలము వరకు యెహోషువ మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించుతివి? మేము యోర్దాను అవతల నివసించుట మీరు ప్రభువా అని ఏడుస్తున్నారు. యెహోషువ ఫస్ట్ బట్టలు చింపుకున్నారు. 36 మంది చనిపోయి ఎరుకో పట్టణాన్ని గెలిచిన మేము ఈ హాయి అనే చిన్న పురంలో 36 మంది చనిపోయారు, షబారీము వరకు మమ్మల్ని తరిమి కొట్టారు అని బట్టలన్నీ చింపుకొని కింద ఉన్న మట్టంతా తీసుకొని నెత్తిన పోసుకుంటూ ధూళి పోసుకుంటూ ఏడ్చుకుంటూ యెహోవా మందసం ఎదుట ఇశ్రాయేలీయులు బహుగా బాధపడుతున్నారు. వాట్ హ్యాపెన్? అంత పెద్ద పట్టణాన్ని జయించిన వీరు చిన్న పల్లెటూరు మీద ఎందుకు ఓడిపోయారు? చిన్న పల్లెటూరు మీద ఎందుకు ఫెయిల్ అయిపోయింది యుద్ధం? అంటే ఏదో జరిగింది. అంటే దేవుడు అబద్ధం ఆడాడా? దేవుడు వాళ్ళకు తప్పుడు వాగ్దానం ఇచ్చాడా? ఇవ్వడు కదా. దేవుడు అబద్ధం ఆడతాడు. మరి ఎందుకు ఎరుకో పట్టణాన్ని సాధించిన వీరు హాయి అనే చిన్న పురంలో ఫెయిల్ అయిపోయారని అంటే వాళ్ళు దేవుని మాటను తప్పారు. ఈ ఎరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు వారికి ఒక మాట చెప్పాడు. 7వ అధ్యాయము యెహోషువ గ్రంథం చూడండి, 26వ వచనంలో, 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైన దాని విషయములో ఇశ్రాయేలును తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా
యోధా గోత్రములో జరహు మునిమనవుడు జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనక యెహోవా ఇశ్రాయేలీల మీద కోపగించెను. ఎవరంట ఈ తప్పు చేసింది? వీళ్ళు ఓడిపోవటానికి కారణం ఏమిటంట? ఏంటి అంటే, ఈ యెరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, ఈ యెరికో పట్టణాన్ని నేను శపించాను. యెరికో పట్టణం మీదకి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు వజ్రాలు కనపడతాయి, బంగారం కనపడుద్ది, వెండి కనపడుద్ది, ఆస్తులు కనపడతాయి. ఏమి కూడా మీరు ముట్టుకోవద్దు, ఏమి కూడా మీరు ఆ పట్టణంలో ఆశించొద్దు అని దేవుడు చెబితే, ఒక ఆయనంట దొంగతనం చేశాడంట. అందులో ఒక ఆయనంట బంగారం తెచ్చి దాచుకున్నాడంట అందులో. ఎవరైనా అంటే ఎట్లనగా యోధా గోత్రములో జరహు ముని మనవడము జబ్ది మనవడము కర్మి కుమారుడైన ఆకాను ఈయన పేరు. ఏం పేరు? ఆకాను. దేవుడు ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడే ఆ పట్టణాన్ని నేను శపించాను, మీరు ఏం ముట్టడానికి వీల్లేదు, ఏం తీసుకోవటానికి వీల్లేదు, ఏం సంపాదించుకోవటానికి వీల్లేదంటే, ఈ ఆకాను ఎవ్వరికి తెలియకుండా అందులో కొంత బంగారాన్ని తెచ్చుకున్నాడు. ఏం బంగారం తెచ్చుకున్నాడు తెలుసా? ఆకాను అందులో శపితమైన దాంట్లో చూడండి, యెహోషువ అందరిని చెక్ చేయటం మొదలు పెట్టాడు. ఈ గుడారాలు ఎవరు తప్పు చేసింది అని చెక్ చేయటం మొదలు పెడితే చూడండి ఏం చేశాడో ఆయన, ఏం తీసుకున్నాడు ఆయన. చూడండి ఆయన ఏం తీసుకున్నాడో. 22 వచనం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు డేరా యొక్కకు పరిగెత్తు చూసినప్పుడు అది డేరాల్లో దాచపడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులను జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, పై వస్త్రమును, బంగారు కమ్మిని ఏమేం తెచ్చుకున్నాడంట? కొంత వెండి తెచ్చుకున్నాడంట, కొంత బంగారం తెచ్చుకున్నాడంట, కొంత పై వస్త్రం తెచ్చుకున్నాడంట. ఈ పట్టణంలో వెండి, బంగారము, పై వస్త్రం, ఇట్లా పైన వేసుకునే వస్త్రం ఆయనకు నచ్చినాయి ఆ పట్టణంలో. కానీ శపితమైన దాని విషయంలో ఈ ఆకాను బంగారాన్ని, వెండిని ఆశించి తెచ్చుకున్నాడు. ఈ ఆకాను కారణంగా హాయిపురం మీదకి యుద్ధానికి వెళితే దేవుడు తోడు లేక, దేవుని సహాయం లేక, దేవుని కృప లేక చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళిన వీరు 36 మంది చనిపోయారు. శబారీము వరకు కూడా వీరిని తరిమి కొట్టారు. చూడండి దేవుని పిల్లలారా, దేవుడు మాట చెప్పాడంటే అంతే. దేవుని మాట అంటే వినాల్సిందే. శపితమైన దాని విషయంలో మీరు ముట్టొద్దు అన్నాడు, కానీ మీరు ముట్టారు. ముట్టి ఈ హాయిపురం మీద గెలవలేకపోతే యెహోషువ ధూళిని పోసుకొనుచు అందరిని చెక్ చేసినప్పుడు ఈ దొరికి ఇతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. వినండి దేవుని పిల్లలారా, పాత నిబంధన గ్రంథం ప్రకారం ఒక సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు పాత నిబంధన భక్తులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దేవుని మాటను వినకపోవటం. దేవుని మాట వెండి ఎంతండి? ఒక బంగారు కమ్మి ఎంత? పై వస్త్రం ఖరీదు ఎంత? వాటి కోసము తలవంపులు తెచ్చారు చాలా మంది. చూడండి, దేవుడి పని వదిలేసి ఎన్నో రకాలైనటువంటి ఆశల కోసం వెళ్తారు. ప్రభు కార్యాన్ని విడిచి ఎన్నో రకాలైనటువంటి కొన్ని ఆలోచనల నిమిత్తం ప్రభు కార్యాలను వదిలేస్తారు. ప్రభు మార్గాలను విడిచి తప్పుడు మార్గాల వైపు వెళతారు. అప్పుడు మనం ఏమైపోతామంటే ఫెయిల్ అయిపోతాం. అలాగే ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యెహోషువ నాయకత్వంలో బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు ఆకాను అనేటటువంటి ఒక అతను వెండి, బంగారం, పై వస్త్రం యెరికో పట్టణంలో ఆశించి హాయి అనే పురంని ఓడిపోవటానికి, హాయి అనే పురం మీద ఓడిపోవటానికి కారణమయ్యి వీళ్ళు ఫెయిల్ అయిపోయారు ఆ సందర్భంలో. కాబట్టి దేవుని పిల్లరా, ఎన్ని భాగాలుగా నేర్చుకుంటున్నాం ఈ పాఠాన్ని మనము?
రెండు భాగాలుగా నేర్చుకుంటున్నాం. మొదటి భాగము పాత నిబంధన భక్తి జీవితం. ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు చెప్పండి? ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఎందుకు ఫెయిల్ అయ్యారండి? దేవుని మాటను వినకపోవటం. ఇప్పుడు సెకండ్ వన్, కొత్త నిబంధన భక్తి జీవితం. రెండవది ఏమిటంటే క్రొత్త నిబంధన భక్తి జీవితం. ఇప్పుడు బాగా గమనించాల్సింది ఏమిటంటే, ఆ రోజుల్లాగా ఈరోజు యుద్ధాలు చేయాల్సిన పని లేదు. ఆ రోజుల్లాగా ఈరోజు దండయాత్రలు చేయాల్సిన పని లేదు. ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారము జీవించే వారికి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒకటే ఒక మాట ఏమిటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు. మత్తయి సువార్త 16, 18, 19 వచనాలు. కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 16వ అధ్యాయము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుదును. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారముగా జీవించేటటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రకారముగా క్రొత్త నిబంధన ప్రకారం మనకి మూలం ఏమిటంటే సంఘము. ఏంటండి? సంఘము. పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చాడు, తొలగిపోతే శిక్షలు వేశాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమన్నాడనంటే సంఘము అన్నాడు. ఏమన్నాడండి? సంఘము. ఇంగ్లీష్ లో కాంగ్రిగేషన్ అంటారు. సంఘము. ఈరోజు సంఘము అంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఏదైనా ప్రార్థనే కదండి అంటారు, ఎక్కడైనా దేవుడే కదండి అంటారు, ఎక్కడైతే అండి ప్రార్థనకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి అంటారు. కరెక్టే, వెళ్ళొచ్చు. కానీ నువ్వు వెళుతున్నటువంటిది, నువ్వు ఆచరిస్తున్నటువంటిది, నువ్వు వింటున్నటువంటిది, నువ్వు వెళుతున్న సంఘము లేదా నువ్వు పాటిస్తున్నటువంటి విధానము ఈ సంఘము అంగీకరిస్తుందా లేదా అనేది మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏంటి ఈ సంఘానికి ఉన్నటువంటి విధానము? ఏమన్నాడు దేవుడు ఈ సంఘాన్ని? ఏమి చెప్పాడు దేవుడు అంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ సంఘము ద్వారానే పరలోకం, ఈ సంఘము ద్వారానే పాతాళం. బాగా వినాలి. ఈ సంఘము ద్వారానే పరలోకము. ఇది ఎవరైతే ఈ సంఘములో విప్పబడతారో వాళ్ళు విప్పబడతారు, ఎవరైతే సంఘంలో బంధించబడతారో వాళ్ళు బంధించబడతారు అన్నాడు దేవుడు. ఒక్కసారి ఆలోచించుకోండి దేవుని పిల్లలారా, మీరు ఉన్నటువంటి సంఘము, ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? మీ భక్తి జీవితం ఎలా ఉంది? సంఘ కార్యక్రమాల్లో మీరు ఎలా ఉన్నారు? సంఘంలో మీ పాత్ర ఏమిటి? దేవుని కార్యక్రమాల్లో మీ ఉద్దేశాలు ఏమిటి? దేవుని పనులలో మీరు ఎలా పాలు పంపులు పొందుతున్నారు? హెబ్రీ ప్రాంతంలో అంట క్రైస్తవులంట అసలు ప్రార్థనకి వెళ్ళటం మానేశారంట. హెబ్రీ ప్రాంతంలో హెబ్రీల్లో ఉన్నటువంటి క్రైస్తవులంట ప్రార్థనకి వెళ్ళటం మానేశారంట. అప్పుడు వాళ్ళని ఏమన్నాడు తెలుసా పౌలు గారు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. తీయాలి, అందరు తీయాలండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం, మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు
మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో హెబ్రీలందరూ కూడా సమాజంగా కూడుకోవటం మానేసంట పాపం చేస్తున్నారంట. మీకు విషయం తెలుసా? మీరందరూ ఏమనుకుంటారంటే ఏదో పొరపాటు చేస్తేనే పాపం అంటారు. తప్పే, పాపమే. కానీ ఆరాధనకు పోకపోవటం కూడా పాపమే తెలుసా? ఆరాధనకు పోకపోవటం కూడా పాపమే. ఏమన్నాడు దాన్ని గ్రంథకర్త? ఏమన్నాడంటే బుద్ధిపూర్వక పాపం అన్నాడు. ఏం పాపం అన్నాడంటే బుద్ధిపూర్వక. ఈరోజు ఆదివారము ఆరాధనకు వెళ్ళాలని నాకు తెలుసు, కానీ చక్కగా మటన్ తెచ్చుకొని తిని పడుకున్నాను, ఆరాధన చేయలేదు. ఏం చేశాను నేను? ఇప్పుడు ఏం చేశానండి? బుద్ధిపూర్వకంగా పాపం చేశాను అలా అన్నాడు. అయితే అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడు 12వ అధ్యాయంలో అంటే, నీ ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలను. సంఘంలో ఓపికతో పరిగెత్తాల. ఎలా పరిగెత్తాలనంటే ఈ సంఘ కార్యక్రమాలు, సంఘ ఉద్దేశాలు, సంఘ ఆలోచనలు, సంఘంలో ఉన్నటువంటి పరిచర్య, సంఘంలో ఉన్నటువంటి పరిభారము, సంఘము ద్వారా చేస్తున్నటువంటి నానా క్రియల్లో మీకంట అలసట వస్తుందంట. ఏంటి పనులు, ఏంటి వాతావరణం, ఇవన్నీ ఎలా అని అలసట వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోవాలి. ఎప్పుడైనా సంఘంలో నీకు విసుకొస్తే, ఆరాధనకు వెళ్ళాలంటే బాధ అనిపిస్తే, ప్రార్థనకు వెళ్ళాలంటే కష్టం అనిపిస్తే, నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది అవమానాన్ని భరించిన యేసు ప్రభువును. ఎవరు నువ్వు గుర్తు పెట్టుకోవాలా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట ఆయన. తండ్రి కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడయ్యాడంట. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు ఎన్నిసార్లు సంఘ కార్యక్రమాలకి, ఆరాధనలకి, దేవుని పనులకు బద్ధకం అనిపించలేదా? మీకు ఎంతమంది బద్ధకంగా ఉంటారు? చేతులు ఎత్తండి. రెగ్యులర్గా ఆరాధనకు వెళ్ళే వాళ్ళు చేయొత్తండి ఒకసారి. ప్రతి ఆదివారం నేను క్రమం తప్పకుండా ప్రభువుని సేవిస్తున్నాను, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాను అన్నుల చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 వేల మీద లెక్క పెట్టచ్చు. ఎంతమంది ఉన్న మనము కొద్దిమంది ఎందుకు చేతులు ఎత్తగలిగాం అంటే, మనము యేసు వైపునకు మనము చూడట్లేదు, యేసు క్రీస్తును మనము తలుచుకోవట్లేదు, ఆయన పడ్డ అవమానాన్ని గుర్తు పెట్టుకోవట్లేదు, ఆయన సహించినటువంటి శిలువ మార్గాన్ని మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు. మనం ఏమనుకుంటామంటే, ఆరాధనకి ఈ వారం కాకపోతే ఇంకో వారం పోవచ్చు కదా అంటే, దేవుడు అన్నాడు, ఈ సంఘములో నువ్వు బంధించబడితే ఇక్కడే ఉంటావు. ఈ సంఘములో విప్పబడితే, ఈ సంఘములో నువ్వు ముందుంటే, ఈ సంఘములో నువ్వు వాక్యం ప్రకారము జీవిస్తే పరలోకం అన్నాడు దేవుడు. ఈ సంఘంలో ఫెయిల్ అయితే నీకు పాతాళం అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, బాగా ఆలోచించండి. ఏం పాఠం నేర్చుకుంటున్నాం మనం? భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మనం చెప్పం, నేను చెప్తా ఎందుకు ఫెయిల్ అవుతున్నారనంటే, దేవుని వాక్యాన్ని క్రమముగా, మర్యాదగా, సక్రమంగా సంఘము ద్వారా ఆచరించలేకపోవటం కారణం. చాలా మంది అంటారండి, సంఘం అంటే చాలా మందికి, కొంతమందికి లెక్క ఉండదు. ఒక ఆయన అన్నాడు, ఎక్కడైతే ప్రార్థన చేసుకోవచ్చు, నా మనసులో ఉంది, ఇంట్లోనే నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, ఇంట్లోనే నా భక్తి ఉందండి అన్నాడు. మరి అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట వ్యర్థమైపోతుంది. నువ్వు చెప్పినటువంటి ఆలోచన, యేసు ప్రభు చెప్పిన మాట వ్యర్థం అంటున్నావు. నువ్వు పరలోకం వెళ్ళాలనంటే క్రొత్త నిబంధన ప్రకారంగా జీవించాల్సింది సంఘం అనే ఆయన
శరీరము ద్వారా నువ్వు వెళ్ళాలి. అందుకనే ఈ సంఘంలో ఉన్నప్పుడు నీకు అలసట వస్తుంది. అలసట వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అలసట పడకయు, ఏం చెప్తున్నా చూడండి 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు వెసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునడి. 12వ వచనంలో, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములను మార్గములను సరళం చేసుకునడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. చాలా మంది అంటారు, ఆయన ఉంటే నేను ప్రార్థనకు రానండి అంటారు, ఆ ఉంటే నేను ప్రార్థనకు రానండి అంటారు, వాళ్ళ ఇంట్లో పెడితే నేను రానండి అంటారు, ఆ బజార్లో పెడితే నేను రానండి అంటారు, ఏమండి అందరు మా వాళ్ళు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళనండి అంటారు. కానీ దేవుడు అన్నాడు, అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండమన్నాడు అని లాస్ట్ కు ఒక హెచ్చరిక చేశాడు. ఏమని హెచ్చరిక చేశాడంటే చూడండి, ఏమని హెచ్చరిక చేశాడు 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏమండి, సంఘంలో ఎవరైనా ఉంటే ఏశావును గుర్తు చేసుకోమన్నాడు. ఏశావు ఏం చేశాడు? కొంచెం చిక్కుడుగాయల కూర కోసం ఏమమ్మేశాడు? పెద్దరికాన్ని నమ్ముకున్నాడు. తమ్ముడికి దాసుడైపోయాడు అన్న. కాబట్టి సంఘములో ఉన్నటువంటి వారు ఏశావు లాంటి వ్యభిచారి అయినా ఎలాంటి వాళ్ళైనా చూసుకోండి. ఎందుకంటే ఏం జరిగిందంటే, ఏశావుకు తర్వాత ఏమన్నాడంటే, ఆయనంట ఏశావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భక్తి జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మాటను విడిచిపెట్టమాకండి. ఎప్పుడైనా ఆరాధనలు మానుకోమాకండి. ఎప్పుడైనా సంఘ కార్యక్రమాలు విడిచిపెట్టమాకండి. ఎప్పుడైనా సంఘములో మీరు వెనకబడమాకండి. ఎప్పుడైనా సంఘంలో మీరు కలహాలు పెట్టుకోమాకండి. ఎప్పుడైనా సంఘంలో భేదాభిప్రాయాలు పెట్టుకోమాకండి. ఎప్పుడైనా సంఘములో అందరితో సమాధానంగా ఉండండి. ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారముగా పరలోకం వెళ్ళాలంటే, ప్రభు దగ్గర నీకు చోటు సంపాదించాలనంటే ఈ సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ సంఘంలో విప్పబడితే నువ్వు అక్కడ విప్పబడతావు. ఈ సంఘంలో బంధించబడితే నువ్వు అక్కడ బంధించబడతావు. కాబట్టి దేవుని పిల్లరా, ఎన్ని భాగాలుగా నేర్చుకున్నాం మనం పాఠాన్ని? మొదటి భాగం ఏమిటి? పాత నిబంధన భక్తి జీవితం. పాత నిబంధన భక్తి జీవితంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళు? దేవుని మాటను, ఎరికో పట్టణాన్ని గెలిచి సంతోషపడ్డారు, ఆయిపురం మీద ఓడిపోయి ఎక్కడ దాకా ఉరికించుకొట్టారు వాళ్ళని? శబారీము వరకు ఉరికించుకొట్టారు. ఎంతమంది చనిపోయారు? 36 మంది చనిపోయారు. కారణం ఏమిటంటే దేవుని మాటను విడిచి శపితమైన దాన్ని ముట్టాడు ఆకాను. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవుడు భక్తి జీవితంలో ఫెయిల్ కాకుండా ఉండాలనంటే సంఘము ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలి. సంఘము ద్వారా నువ్వు వాక్యానుసారంగా నడుచుకోవాలి. సంఘము ద్వారా నువ్వు ఆరాధనలో పాలు పంపులు పొందాలి. సంఘము ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను పేతురు. ఇక్కడ ఎవరు బంధించబడతారో అక్కడ బంధించబడతారు, ఇక్కడ ఎవరు విప్పబడతారో అక్కడ విప్పబడతారు. కాబట్టి దేవుని పిల్లలారా, క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘము ద్వారా నానా క్రియలు చేసి భక్తి జీవితంలో ఫెయిల్ కాకుండా మనము ఉండాలి. ఏం పాఠం నేర్చుకున్నాం చెప్పండి మనం ఇప్పుడు? భక్తి జీవితంలో దేవుని పిల్లలు
ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వన్ వర్డ్ ఆన్సర్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? గట్టిగా చెప్పండి. దేవుని మాటను వినకపోవటం. అది పాత నిబంధన భక్తి జీవితం అయినా క్రొత్త నిబంధన భక్తి జీవితంలో అయినా ఫెయిల్ అవటానికి ప్రధాన కారణం ఏమిటంటే దేవుని మాటను ఆచరించకపోవటము, వినకపోవటం. కాబట్టి దేవుని పిల్లలారా ఆలోచించండి, వినండి, నేర్చుకోండి. మీలో లోపాలుంటే, సంఘములు వెనకబడుతుంటే, సంఘము ద్వారా మీరు సరిగా లేకుంటే, క్రీస్తు ప్రభు మాటల ప్రకారం మీరు జీవించినట్లయితే మీ జీవితాలను సరి చేసుకునే అనేక దేవుని పిల్లలుగా మీరు భక్తి జీవితంలో ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ అయ్యి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? అందరూ 100కి 20? ఎన్ని మార్కులు తెచ్చుకోవాలండి సంఘంలో? 100కు ఎన్ని తెచ్చుకోవాలండి? 100కి 80 మార్కులు తెచ్చుకోవాలి. ఒక్కొక్క ఆయన అంటాడు 35కే పాస్, నాకు 30 వచ్చి చాలు అంటాడు, 35 వచ్చి చాలు అంటాడు. అట్లా కుదరదు. ఫస్ట్ ర్యాంకులోనే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉండాలని నేను నేర్పిస్తుంటాను. కాబట్టి దేవుని పిల్లలారా శ్రద్ధగా ఆలకించారు, విన్నారు. ఏం పాట నేర్చుకున్నాం ఒక్కసారి చెప్పండి, ముగిద్దాం. భక్తి జీవితంలో దేవుని పిల్లలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వన్ వర్డ్ ఆన్సర్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. కారణం ఏమిటి? ప్రధాన కారణం దేవుని మాటను వినకపోవటం. కాబట్టి మనం అందరం ఏం చేద్దాం? దేవుని మాటను వినకుండా ఉందామా? విందాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, దేవా, మీరు అనుగ్రహించిన కృప వలన ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి. పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరుచుకుని మా భక్తి జీవితాలను మేము కాపాడుకుంటూ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వకుండా తండ్రి మీ మాటల ప్రకారం నివసించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికి అనుగ్రహించి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.